హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా అనుకుంటున్నా. అయితే ఇలా కొత్త సంవత్సరం అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు మై హ్యాపీనెస్. అయితే ముగ్గులాట ఫోన్లో పంపుకున్నారట. మమ్మీ చిన్న ఫోన్లు ఉన్నాయి ఇయ్యు అని అన్నారు. ఏదిరా ఆ ముగ్గు ఎత్తరా, ఇక యుద్ధానికి రెడీ అన్నట్టు పోతురు నా బిడ్డలు. ఏ కలరు? పాప అమ్మ రోజు నాటే పోతుంది, ఇప్పుడే లేచింది అవ్వ. అయితే తెల్లారైతే అయింది, ముగ్గు అయితే వేసుడు అయిపోయింది. లిఖిత వేసింది. లిఖిత ఎట్లా వేసిందో కామెంట్ చేయుర్రి. హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి నేనన్నా ఇంకా యూట్యూబ్ లో ఇంకా వర్క్ ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా మన అబ్బాబాపు ఛానల్ 1 లక్ష పడగొట్టి సిల్వర్ బటన్ కొట్టాలి అబ్బాబాపుకి. హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 6 కి మమతక్క పెళ్లి రోజు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా అనుకుంటున్నా. అయితే ఇలా కొత్త సంవత్సరం అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. మనం 5:30కు లేచింది, ముగ్గులు ఎత్తదట. కలర్స్ చూపించవా? నేను 4:30కు లేచి పని చేసిన, అది ఇప్పుడు 5:30 అవుతుంది. అయితే చీకటి ఉంది, మమ్మీ వీడియో వస్తుందో రాదో అని అన్నది. మాట్లాడవా? మళ్ళీకి తత్తుంది. ఇద్దరు కలిసి ముగ్గులు ఎత్తారు. అటుగా మొత్తం ఆకలంతా వరుతారు, పని అంతా తీరింది. ఇప్పుడైతే ముగ్గులు వేద్దాం. అయితే ముగ్గులాట ఫోన్లో పంపుకున్నారట. మమ్మీ చిన్న ఫోన్లు ఉన్నాయి ఇయ్యు అని అన్నారు. ఏదిరా ఆ ముగ్గు ఎత్తరా? ఏ ముగ్గు ఎత్తాం మా నల్లను? అవి ఎత్తావా? పొద్దున్న ఎత్తనే చాయ్ పెట్టేసిన. బాపు నేను చాయ్ తాగుతాం. పిల్లలకి వెనక సిరి తాగుతారు, కానీ మేమిద్దరం బాపు నేను తాగిపోతాం. నిర్ధమాభ్యం ఉంది, లేవకురా అంటే లేచింది. ఇలా ముగ్గులు ఇక కొట్టుకుంటారు ఇద్దరు అక్కయ్యలాను. నేనెత్తా అంటే నేనెత్తా. నేను వేయన్నా, మీరు ఎత్తారా? నేను అంటే పిండితో నేను వేసి ఇస్తాను, నువ్వు కలర్స్ నింపు. ఎంత పెద్దగా ఎత్తావే? గదేనా? గంతేనా? ఆ ముళ్ళే మొత్తం ఇప్పు. ఫస్ట్ నేనే అన్న. మా అమ్మ ఫస్ట్ నువ్వు ఒక ముగ్గే బిడ్డ అంటుంది. నేను వేసినాక పిల్లలు ఎత్తారట. ఏమైంది? మా సాకలు అంటే ఇట్లా ఉంటుంది, మొత్తం బట్టలు ముళ్ళలు కట్టులో ఉంటుంది. మళ్ళీ ఇక నిన్న ఏంటిది ఇప్పుడు నీకు? బాబులో వేసిండు, మొహం కడిగిండు. ఇక చాయ్ తాగుతాడు. బాబు మొహం కడిగొచ్చారు, చాయ్ అలుకుతయింది. ఇంకో వాళ్ళు ఎవరు మాడకడుకు. ఫస్ట్ మేము వెళ్ళేస్తాం. మొత్తం తెల్లారలు ఇంకా చీకటే ఉంది, కానీ ఆకలి అయితే అలుగు జల్లుడు అయితే అయిపోయింది. నేను అందుకే ఇంత చెప్పను, లేవకురా అందరు లేచినాక లేదు అంటే ఇండ్లే. ఇక యుద్ధానికి రెడీ అన్నట్టు పోతురు నా బిడ్డలు. ఏం చేస్తారంటే ఇప్పుడు వేసుకుంటా దుడతారే. ఫస్ట్ కొత్త సంవత్సరం కదా, ఫస్ట్ వేసుకుంటా దుడు అది లిఖిత. సరేనా? ఇక్కడైతే మా అమ్మ ఎత్తుంది, ఇక్కడ మా అక్క ఎత్తుంది. తుడుకుంటే ఎత్తా తుడుకుంటా. కలర్లు ఎత్తుంది ఇలా గండ్లో ఫ్రెండ్స్. ఇక్కడ రౌండ్ గీసి తొడిపింది పోయింది. ఏ కలరు? ముగ్గు వేసిన నేను చిన్నగా. మళ్ళీ చౌ కలర్లు ఎత్తుంది. అందులో కలర్ ఎన్ని కలర్లు కొనుకొచ్చుకున్నారు? 5. ఇంకో లేవలే. మా మన అయితే ఓ వేద్దాం అని అన్నది. చూపెడతా. మళ్ళీ తను ఆ ముగ్గు చూపించావు మమ్మీ అంటుంది. పెట్టు. ఇగో ఫోన్లో గట్ల ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా గట్టినే ఎత్తుంది. బాబు గొడ్డి పాలు వెనుకరని పోతుండు. అందరూ గొడ్డ మేము ఆపు అంటారట, కానీ ఏమో మేము గొడ్డు అంటాం.
మా లిఖిత విష్ హ్యాపీ న్యూ ఇయరా. పాప అమ్మ రోజు నాటే పోతుంది. ఇప్పుడే లేచింది అవ్వ అయితే. తెల్లారైతే అయింది. ముగ్గు అయితే వేసుడు అయిపోయింది. లిఖిత వేసింది. లిఖిత ఎట్లా వేసిందో కామెంట్ చేయుర్రి. మళ్ళీ వచ్చావా పాపం రౌండ్ గీయ మమ్మీ రౌండ్ గీయ అంటుంది. గీ నేను చెప్తా గీ చక్కగా రావాలి చెయ్యి. నేను అనలేదా అప్పుడే అనలేదా నేను ఫస్ట్ వీడియోలనే ఏమన్నా నా బిడ్డలు తుడుచుకుంటే ఎత్తారా అన్న అదే డైలాగ్ జరుగుతుంది. కలర్ లేడు ఖర్చు అయిపోయినాయి ఉన్నాయి. మా అమ్మ నిన్న 100 రూపాయలు ఇచ్చింది కొనుకొచ్చుకోమని. ఎవరు అన్నారు? ఏ లేదు నువ్వు వేరే వాళ్ళ అక్క గీ ముగ్గేసింది. లచ్చవ్వ ఆ ముగ్గెత్తుంది చూడుర్రి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఈ రోజు అయితే ఫస్ట్ నాకు ఇలా ఫస్ట్ నేను ఇప్పుడు లేచిన. నేను లేచే వరకే లిఖిత లచ్చవ్వ మమతక్క ముగ్గు పెట్టిరట. ఇంకా వీడియో క్లిప్స్ చూడలేదు. సో ఇప్పుడు నేను లేచిన తర్వాత నేను లేవగానే నాకు ఇంట్లో పొట్టు లొల్లి నత్తాంది. మమతక్కది చూపిస్తుందారి. న్యూ ఇయర్ ఎట్లా వేసుకోరు అందరూ మంచిగా వేసుకోరు అనుకుంటున్నా. అయితే ఇంకొకటి ఏంటంటే నేను కేక్ తీసుకొచ్చిన అన్ని తీసుకొచ్చినా కేక్ కట్టియలే. అట్లా ఉంటుంది నాకు. ఎందుకనంటే నాకు అప్పటికి 2-3 వీడియోస్ తీసిన తర్వాత అది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం కోసం నిద్ర లేదు. 5 గంటల దాకా ఎడిటింగ్ చేసుకుంటూనే ఉన్నా. మొత్తం కళ్ళని నొప్పి లేచి అటే పడుకున్నా. సో ఇప్పుడైతే మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఏదో నరికినా కదా లాస్ట్ వీడియోలో రాబోతున్నాం. ఏమని చెప్పినా మమతక్క నేను ముగ్గేసుకునే వీడియో సెలబ్రేషన్ వీడియో చూపిస్తానని. ఏం చేద్దాం మనం అనుకునే ఏమి అట్లా కావు. లెట్స్ గో. మమతక్క 12:10కో 12:20కో లేచి హ్యాపీ న్యూ ఇయర్ రా చిన్న అంటే చెప్పింది. అంటే సరే ఓకే అంటాను. అంటే ఎడిటింగ్ చేస్తాను ఆ టైంలో. ఇంకేమంటది విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెల్లా అంటే సరే పండుకో. దీని బర్త్డే లెక్క వచ్చింది, కూర్చుంది, కేక్ పెట్టింది, రెడీ చేసింది. అవు అందులో అదే షాక్ ఏదే కాదే మనం గిటొక రోడ్ ఇటు తిరుగు. నువ్వు పేరెల్లో దిగో పోయిందానే పౌడర్ పోయిందానే నాకినావా ఇప్పుడు. మమతక్క కోసమే ఈ కేక్ కటింగ్. ఎందుకంటే దాన్ని కేక్ కట్ చేసాడంటే అంటే ఎప్పుడు చెయ్యది కానీ ఫస్ట్ టైం చేపిద్దాం అనుకుందాం. January 6కి అక్క పెళ్లి రోజు. ఇక వేరే ఉంటుంది ఇక మన ఏషం ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే మనకు తయారయ్యే అంత టైం ఉండదు. సో ఉన్న గింతంత సేపట్ల తయారైతే పోవచ్చు. అది కూడా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ సారీస్ ఉంటే అంతే టైం దొరుకుతుంది. అవనైతే ఇప్పుడే వచ్చింది. ఇలా కూడా పనికింది. ఇలా కొత్త సంవత్సరం అని కూడా ఇంటికాడ ఉండలేదు పాపం బిడ్డ. పోయింది కూర కోసం కందికాయలు పట్టుకొచ్చింది పొలంలో. వీళ్ళిద్దరు ఇడు రావు తినుడేనా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఎటు పోయినావు నువ్వు? బండి న్యూ ఇయర్ రోజు. హాయ్ బ్రో ఎటు పోయినావు? ఎందుకు బ్రో? ఇగో కోసి నువ్వు మొట్లు పట్టుకొచ్చిండు చూడురు గైస్. ఇలా కొత్త సంవత్సరం కదా. ఓ అంటే వాళ్ళకన్నా కోయవేనా కూరదేలే పట్టుకరాపు దాక్క కేక్ కట్ చేస్తాను రా. ఏం చేస్తాను వాడ పప్పు పోయి పొద్దుగా థ్యాంక్స్. భోజనాలకు వచ్చినట్టు కూర్చున్నారు వీళ్ళు. చెయ్యాలి అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రాలు. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం సందర్భంగా నాకు తుమ్మతుంది. హ్యాపీ న్యూ. అందరు 12కి కట్ చేస్తే మేము న్యూ ఇయర్ రోజు కట్ చేస్తున్నాం అన్నట్టు. వెరైటీ అన్నట్టు చాలా పద్ధతిగా ఉన్నది. పద్ధతి అంటే స్నానం చేయలే. ఎట్లుందనంటే పరిస్థితి మంచిగా లేదు. అంటే నాకు పని ప్రెజర్ పెట్టి నోట్లే పెట్టి. హ్యాపీ న్యూ ఇయర్. January 6కి మమతక్క పెళ్లి రోజు ఉంది.
ఆ రోజు సెలబ్రేషన్ చేయమంటారా, లేకపోతే మమతకి ఏమన్నా స్మాల్ గిఫ్ట్ ఇవ్వమంటారా, లేకపోతే ఇంటి నుంచి వెళ్ళగొట్టమంటారా? కామెంట్ చేయర్రి. మంచి చీర కొనమని చెప్పు. చీరలు ఫుల్ ఉన్నాయి, చీరలు ఏమంత చీరలా? దాని లగ్గానికి బంగారం పెట్టుకోవాలి. చీరలు ఉన్నాయి నాకు. తులం బంగారం అవా మా చెల్లె లగ్గాన్ని హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ అక్క చెల్లెలకు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే సరే సరే పడుకోవాలన్నది. గట్ట కూడా అంటారా? తింటారు మంచిగా హాయిగా పడుకుంటారు. మేము పొద్దున్న దాకా పనికి వస్తాం కదా, కేక్ వేసేది ఎత్తుంది. మాకు మేమే సంతోషంగా చిన్న లైఫ్. మా డాడీకి ఎట్టాలి, మా డాడీ ఇప్పుడు వస్తాడు. మా బ్రో వస్తాడు, ఆగండి. మా ఇంట్లో పెద్ద బ్రో, పెద్దనే వస్తాడు. టైం ఎంత అయింది? మా చెల్లకు చెప్పని పెళ్లి కావాలి. కాలభైరవ స్వామి దగ్గర. ఆ కాలభైరవ స్వామిని ఎంత నమ్ముతుందో అంత మంచి అబ్బాయి రావాలి, అంత మంచి పర్సన్ రావాలి. ఫస్ట్ మా చెల్లను భరించే భర్త దొరకాలి. ఆమె నమ్మకుర్రా, ఆమె గట్టనే అంటది కానీ నమ్మరా? నిజం నమ్ము. అలాంటి ఆలోచన లేదు. మాక్సిమం పెళ్లి అంటే చేస్తా ఈ ఇయర్ చూడు. మమతక్క పెళ్లి అంటే మా బావత్తే మళ్ళీ వెళ్తే నో నో నో. సో అలాంటి హోప్ ఏం పెట్టుకోకూరి మీరు. నేను క్లారిటీ ఇచ్చిన చెప్తున్నా. అట్లా అక్క చెప్తూనే ఉంటది మమతక్క. ఈ సంవత్సరం ఇక్కడితో అయిపోయింది. ఈ రోజు అయ్యో 2025 ఇలా స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మళ్ళా 2026 వరకు మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ సక్సెస్ఫుల్ గా కావాలి. ఈసారి నేనన్నా ఇంకా యూట్యూబ్ లో ఇంకా వర్క్ ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా మన అబ్బాబాపు ఛానల్ 1 లక్ష పడగొట్టి సిల్వర్ బటన్ కొట్టాలి అబ్బాబాపుకి. సో మొత్తానికైతే మీ ఛానమ్మ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ న్యూ ఇయర్. అందరు హ్యాపీగా ఉండాలి. అట్లనే మేము కూడా రోజు వీడియోస్ పెట్టుకుంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అట్లనే మమతక్కది అప్డేట్స్ ఎప్పటికప్పుడు బాబు మమతక్క అబ్బాయి అందరి అప్డేట్స్ పెడుతూనే ఉంటా. మీరు నన్ను సపోర్ట్ కొత్తగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. మన వీడియోలో మళ్ళీ కదా అందరూ మీ ఛానమ్మ. లవ్ యూ అందరికి 31st శుభాకాంక్షలు.